మన ముందున్న వాళ్ళు ఎంతోమంది దైవ సేవకులు కొనిపోబడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క మరణాలు దేవుని దృష్టికి చాలా విలువ కలిగినవి. ఎందుకంటే వాళ్ళ మరణం ద్వారా సువార్త ఈ లోకానికి ఇంకా విస్తరిస్తూనే ఉంటది. అనేకులకి ఇంకా ప్రకటించబడుతూనే ఉంటుంది. ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. కానీ ఆయన చెప్పిన మాటలు ఆ యూట్యూబ్ ద్వారా గాని, ఆ మెసేజ్‌ల ద్వారా గాని ఇంకా ప్రపంచానికి వెళ్తూనే ఉన్నాయి. ఆయన చనిపోక ముందు కంటే కూడా చనిపోయిన తర్వాతనే ఇంకా చాలా ఎక్కువగా ఆయన గురించిన వర్తమానాలు స్ప్రెడ్ అవుతూ వచ్చాయి. కాబట్టి ఇది దేవుని దృష్టికి చాలా విలువైందే. అలాగే గంటెల ప్రకాష్ గారు చనిపోయారు. ఇక ఆయన చనిపోయిన తర్వాత ఆయన వర్తమానాలు ప్రతి ఒక్కళ్ళు షేర్ చేస్తూ అందరికీ కూడా స్ప్రెడ్ చేశారు. ఇలాగా దేవుని యొక్క సువార్త ఇంకా విస్తరిస్తుంది తప్ప తరిగేదైతే కాదండి. అలాగే మొన్న ఈ మధ్య చనిపోయినటువంటి ఆ జోసెఫ్ పాస్టర్ గారు యూట్యూబ్‌లో కూడా ఆయన మెసేజ్‌లున్నాయి. వాటిని కూడా చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఎవరైతే చనిపోయారో దేవుని కొరకు సేవ చేస్తూ, వాళ్ళ యొక్క వర్తమానాలు ఇంకా ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఇది దేవుని దృష్టికి చాలా విలువైందే. మరి అట్లాంటి విలువ కలిగిన జీవితం నువ్వు జీవిస్తున్నావా? లాజరు యొక్క ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి పరలోకం నుంచి దేవదూతలు వచ్చేశారు. ఎవరిని తీసుకెళ్ళడానికి? లాజర్‌ని తీసుకెళ్ళడానికి. అంటే జరిగిందేమిటి? దేవుడే పరలోకం నుండి తన యొక్క దూతల్ని పంపించాడనమాట. దేనికోసం? ఇదిగో నా భక్తుడు లాజరు వస్తున్నాడు. అతన్ని మీరు ఘనంగా ఆహ్వానించండి. వెళ్ళి స్వాగతం పలికి అతన్ని చాలా ఘనంగా ఇదిగో నా దగ్గరికి తీసుకురండి అని దేవుడే తన దూతలను పంపించాడు లాజరు కోసం. చూడండి, లాజరు యొక్క మరణం దేవుని దృష్టిలో ఎంత విలువ కలిగిందో మనకు అర్థమవుతుంది కదండి. అంత విలువ కలిగిన వాడు కాబట్టి లాజరు, అట్లాంటి విలువ కలిగిన ఆ లాజరుని ఆహ్వానించడానికి దేవుడే తన దూతలను పంపించాడు. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి, సహోదరుడు ఒక్కసారి ఆలోచించు. ఈ లోకంలో ప్రతి మనిషి చనిపోతాడు. కానీ చనిపోయిన తరువాత నిన్ను ఆహ్వానించడానికి దేవుడు తన దూతలను నీ కోసం పంపిస్తాడా? ఈ లోకంలో నువ్వు ఎట్లా బ్రతికావు అనేది నీ చుట్టుపక్కలోళ్ళు చూస్తారు. కానీ దేవుని కోసం నువ్వు ఎట్లా బ్రతికావు అనేది మాత్రం దేవుడు మాత్రమే చూసేదది. ధనవంతుడు ఈ లోకంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో బహుశా షబాష్ అనిపించుకుని ఉంటాడు. ఆయనకేవండి అని అనిపించుకుని ఉంటాడు. మనం అంటాం కదా లోకంలో, ఆయనకేవండి కుక్కను కొడితే డబ్బులు రాలుతాయంట. మరి కుక్కను కొట్టటం ఏందో, ఆ డబ్బులు రాలటం ఏందో మరి ఇక వాళ్ళకే తెలియాలి అవన్నీ. కాబట్టి ఇట్లాగనుకుంటారు. ఆయనకేందండి, ఆయన రొట్టె విరిగి నేతిలో పడ్డదండి, నక్క తోక తొక్కాడండి, ఇట్లాంటివన్నీ అనుకునే ఉంటాడు లోకంలో చుట్టుపక్కలోళ్ళందరూ. కానీ చనిపోయిన తర్వాత చివరికి తన ఆత్మ ఏమైంది? నరకం పోయింది. నిత్యత్వం కాలుతూనే ఉంది, యాతన పడుతూనే ఉంది. ఈ భూమి మీద మహా అయితే ఎన్ని సంవత్సరాలు సంతోషపడి ఉంటాడు? 70, 80 సంవత్సరాలు సంతోషపడి ఉంటాడు. కానీ నిత్య నిత్యత్వం కోటాను కోట్ల సంవత్సరాలు యాతన పడుతూనే ఉన్నాడు నరకంలో ధనవంతుడు. మరి లాజరు పరిస్థితి చూస్తే ఇంకో వైపున మహా అయితే ఈ భూమి మీద ఎంతకాలం కష్టపడి ఉంటాడు? ఆ 70, 80 సంవత్సరాలే కష్టపడి ఉంటాడు. కానీ నిత్యత్వంలో ఇప్పుడు సుఖంగా ఉన్నాడు. నెమ్మదిగా ఉన్నాడు. కోటాను కోట్ల సంవత్సరాల నుంచి నెమ్మదిని అనుభవిస్తూనే ఉన్నాడు. ఏది గొప్ప విషయం చెప్పండి? చెప్పండి, ఏది గొప్ప విషయం? 70, 80 సంవత్సరాలు ఎంజాయ్ చేసి, కోటాను కోట్ల సంవత్సరాలు యాతన పడటం గొప్ప విషయమా? లేక అదే 70, 80 సంవత్సరాలు ఇబ్బంది పడినా, మిగిలిన కోటాను కోట్ల సంవత్సరాలు సంతోషంగా, నెమ్మదిగా ఉండటం గొప్ప సంగతా? మనకు బాగా తెలుసు ఇదే గొప్ప సంగతి. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఇది ఆలోచించాలి. మన జీవితకాలం మహా అయితే 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఈ 80, 70 సంవత్సరాలు దేవుని కొరకు మనం కష్టపడితే, ఆ మిగిలిన కోటాను కోట్ల సంవత్సరాలు దేవునితో నెమ్మదిగా మనం సుఖంగా ఉండొచ్చు. లేదండి, ఈ లోకంలో నాకు దేవుడు అవసరం లేదు, భక్తి అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, ఈ లోకంలో ఉన్నంతకాలం నేను ఎంజాయ్ చేస్తాను, నాకు ఇంతవరకే అని నువ్వు అనుకుంటే గనక, నువ్వు చనిపోయిన తర్వాత
ఆ మిగిలిన కోటాను కోట్ల సంవత్సరాలు ఇదిగో నరకంలో యాతన అనుభవించాల్సి వస్తుంది. ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు చాలామంది అనొచ్చు, ఏవండి మీరు అంటున్నారు గానీ, నరకం ఉందో లేదో ఎవడు చూసాడండి? పరలోకం ఉందో లేదో ఎవడు చూసాడండి? నువ్వు చూసొచ్చావా? నేను చూసానా? ఎట్లా మాకు తెలుస్తదండి? అని అన్న వాళ్ళకి నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ భూలోకంలోకి నువ్వు రాకముందు, ఈ భూలోకం అనేది నీకు ఉందని నీకంటూ తెలుసా అసలు? చెప్పండి. నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అసలు ఈ లోకంలోనికి రానప్పుడు, ఈ లోకం అనేది ఒకటి ఉంది అనే సంగతి నీకు గాని, నాకు గాని ఏమైనా తెలుసా అంటే తెలీదు. మరి ఎప్పుడు తెలిసింది? ఈ భూలోకం అనేది ఒకటుంది అని? నీవు తల్లి గర్భంలో నుంచి బయటపడిన తర్వాత, అక్కడి నుంచి కళ్ళు తెరిచిన తర్వాత, నీ చుట్టూ ఉన్నదాన్ని చూసిన తర్వాత, ఓహో! ఇక్కడంటూ ఒక లోకం ఉందన్నమాట. ఇది భూలోకం అన్నమాట అనే సంగతి నీకు తెలిసింది. అవునా? కాదా? కదా! అలాగే ఈ భూమి మీద నువ్వు కన్ను మూసిన తర్వాత, పరలోకంలో అక్కడ కళ్ళు తెరుస్తావు. నిత్యత్వంలో అక్కడ కళ్ళు తెరుస్తావు. ఆ తెరిచినప్పుడు అక్కడ ఒక లోకమంటూ ఉంటుంది, ఉంది అనే సంగతి నీకు అప్పుడు అర్థమవుతుంది. ఈ భూమి మీద కన్ను తెరిసినప్పుడు ఈ భూలోకం అనేది ఒకటుందని నువ్వు ఎట్లాగా చూసుకున్నావో, ఎట్లాగా తెలుసుకున్నావో, అలాగే నువ్వు ఈ లోకంలో కన్ను మూసి, ఆ నిత్యత్వంలో కళ్ళు తెరిసినప్పుడు అక్కడ ఒక లోకమంటూ ఉంది అనే సంగతి అప్పుడు నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ నిత్యత్వం అనేది నువ్వు నరకంలో ఉంటావా? లేదా పరలోకంలో ఉంటావా అనేది ఈ భూమి మీద నువ్వు నడిచిన దాన్ని బట్టే ఉంటుంది. ధనవంతుడిలాగా పరలోకం లేదు, నరకం లేదు, ఉన్నదే ఒకటి జీవితం. ఈ జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ ధనవంతుడిలాగా గడిపావా? మిగిలినంతా నరకంలో ఉంటావు. లాజర్‌లాగా విశ్వాసంతో ఈ 70, 80 సంవత్సరాలు భక్తిగా దేవుని కోసం జీవించావా? మిగిలిన సమయమంతా నెమ్మదిగా ఉంటావు దేవునితో. కాబట్టి ఎవరైతే దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఈ లోకంలో జీవిస్తారో వాళ్ళ యొక్క మరణం దేవుని దృష్టిలో ఎట్లాంటిది? చాలా విలువ కలిగింది. ఎంత విలువ కలిగింది అంటే, వాళ్ళ యొక్క ఆత్మను తీసుకుపోవడానికి దేవుడే తన దూతలను పరలోకం నుంచి ప్రత్యేకంగా పంపించాడు అంటే, ఎంత విలువైందో ఒకసారి అర్థం చేసుకోండి. మీకు అర్థమైందా ఈ మాట? లాజరు చనిపోతే లాజరు యొక్క ఆత్మను తీసుకురావడం కోసం దేవుడే తన దూతలను స్వయంగా పంపించాడు. రిసీవ్ చేసుకొని రండి అని. అంటే లాజరు యొక్క మరణం దేవుని దృష్టిలో ఎంత విలువైందో అక్కడే మనకు అర్థమవుతుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీ జీవితాన్ని, నా జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఈరోజు కాకపోయినా రేపైనా సరే, నీవు, నేను అందరం కూడా ఒకప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన వాళ్ళమే. కానీ వెళ్ళిపోయిన తర్వాత నీ ఆత్మ కొరకు దేవుడు తన దూతలను పంపిస్తాడా లేదా అనేదే ప్రాముఖ్యం. ఒకవేళ దేవుడు నీ కొరకు తన దూతలను పంపించలేదు అంటే నీ పరిస్థితి ఎక్కడ ఉంటదంటే నరకంలోనే ఉంటది. దేవుడు నీ కొరకు తన దూతలను పంపించాడు అంటే ఇదిగో నీ తర్వాత ఆ పొజిషన్ ఎక్కడుంటావు? పరలోకంలోనే ఉంటావు, సంతోషంగా ఉంటావు. మరి ఏది నిర్ణయించుకుంటావో ఇక నీ ఇష్టం ఇక. ఈ లోకంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టే నువ్వు పరలోకంలో ఉంటావా? నరకంలో ఉంటావా? అనేది నిర్ణయించబడుతూ ఉంటుంది. మన ముందున్న వాళ్ళు ఎంతోమంది దైవ సేవకులు కొనిపోబడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క మరణాలు దేవుని దృష్టికి చాలా విలువ కలిగినవి. ఎందుకంటే వాళ్ళ మరణం ద్వారా సువార్త ఈ లోకానికి ఇంకా విస్తరిస్తూనే ఉంటది. అనేకులకి ఇంకా ప్రకటించబడుతూనే ఉంటుంది. ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. కానీ ఆయన చెప్పిన మాటలు ఆ యూట్యూబ్ ద్వారా గానీ, ఆ మెసేజ్‌ల ద్వారా గానీ ఇంకా ప్రపంచానికి వెళుతూనే ఉన్నాయి. ఆయన చనిపోక ముందు కంటే కూడా చనిపోయిన తర్వాతనే ఇంకా చాలా ఎక్కువగా ఆయన గురించిన వర్తమానాలు స్ప్రెడ్ అవుతూ వచ్చాయి. కాబట్టి ఇది దేవుని దృష్టికి చాలా విలువైందే. అలాగే గంటెల ప్రకాష్ గారు చనిపోయారు. ఇక ఆయన చనిపోయిన తర్వాత ఆయన వర్తమానాలు ప్రతి ఒక్కళ్ళు షేర్ చేస్తూ అందరికీ కూడా స్ప్రెడ్ చేశారు. ఇలాగా దేవుని యొక్క సువార్త ఇంకా విస్తరిస్తుంది తప్ప తరిగేదైతే కాదండి. అలాగే మొన్న ఈ మధ్య చనిపోయినటువంటి ఆ జోసెఫ్ పాస్టర్ గారు యూట్యూబ్‌లో కూడా ఆయన మెసేజ్‌లున్నాయి. వాటిని కూడా చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఎవరైతే చనిపోయారో దేవుని కొరకు సేవ చేస్తూ, వాళ్ళ యొక్క వర్తమానాలు ఇంకా ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఇది దేవుని దృష్టికి చాలా విలువైందే. మరి అట్లాంటి విలువ కలిగిన జీవితం
నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.